వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఐపీఎల్లో 4వ కోల్కతా ఫైనల్కు చేరుకుంది. తొలి క్వాలిఫైయర్లో హైదరాబాద్ను చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 58 పరుగులు చేయగా, మరోవైపు వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 51 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు అజేయంగా 97 పరుగులు జోడించారు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను డకౌట్ చేసిన మిచెల్ స్టార్క్ హైదరాబాద్ను ఇబ్బందులోకి నెట్టాడు. కీలకమైన 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను నిలిచాడు. ఈ సందర్భంగా స్టార్క్ మాట్లాడుతూ, టీ20ల్లో పవర్ ప్లే అత్యంత కీలకమని మాకు తెలుసు. ఇరు జట్లు తొలి 6 ఓవర్లలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాయి. కానీ మేం త్వరగా వికెట్లు తీయటంతో ఎస్ఆర్హెచ్పై ఒత్తిడి పెరిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడును చూశాం. లైన్ అండ్ లెంగ్త్తో పాటు బంతిని స్వింగ్ చేస్తే వారిని కట్టడి చేయొచ్చని భావించాం. అందుకు తగ్గట్టుగానే బంతులేశాం. హెడ్ను త్వరగా అవుట్ చేయగలిగాం. ప్రతిసారి ఇలా చేయటం కష్టమే, కానీ ప్రయత్నిస్తే ఫలితం వస్తుంది. ఇప్పటికీ మా జట్టులో చాలామంది అద్భుతమైన నైపుణ్యం కలిగిన బౌలర్లున్నారు. వారికి ఇంకా అవకాశం రాలేదు అని స్టార్క్ వెల్లడించాడు. కోల్కతా టీములో ప్రతి ఒక్కరూ బాధ్యతలను స్వీకరించి మరీ విజయం కోసం కష్టపడ్డారు. మ్యాచ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, దాదాపు 10 రోజుల తర్వాత మేం మ్యాచ్ ఆడాం. గత 2 కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. మ్యాచ్ల కోసం విభిన్న ప్రాంతాలకు తిరుగుతూ ఆడటం అంత సులువేం కాదు. మాకు ఈ మ్యాచ్ ఫలితం అత్యంత విలువైంది. ఇప్పుడు ఏం చేయగలం అనే దానిపై దృష్టి సారించి ఆడాం. వచ్చిన ప్రతి ఛాన్సును అందిపుచ్చుకోవటానికే ప్రయత్నించామని, బౌలింగ్లో వైవిధ్యం చూపిస్తే ఫలితం సానుకూలంగా వస్తుందనటానికి ఇదొక నిదర్శనమని అన్నాడు. తొలి మ్యాచ్ ఆడిన వికెట్ కీపర్ గర్బాజ్ ప్రభావం చూపించాడని, స్టార్క్, సునీల్ నరైన్ వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి కొనసాగించారని, బ్యాటింగ్లోనూ మేం దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించామని చెప్పాడు. వెంకటేష్ అయ్యర్ ఆ ఊపును కొనసాగించటంలో కీలక పాత్ర పోషించాడని, నాకు వెంకటేష్ అయ్యర్కు మధ్య ఒక్కటే వ్యత్యాసమని, అతడు తమిళ్ మాట్లాడతాడు, నేను మాట్లాడలేను, కానీ అర్థం చేసుకోగలను. నాతో అతడు తమిళ్లోనే ఏదైనా చెబుతాడు. ఫైనల్లోనూ మేం ఇదే జోర్ను కొనసాగిస్తామన్న నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. శ్రేయస్ పూర్వీకులది తమిళనాడే అయినప్పటికీ ఆయన కుటుంబం ఎప్పుడో ముంబైకొచ్చి స్థిరపడింది.